అలైకిం షాలోం. బైబిల్ భాషకు స్వాగతం. ప్రామాణికలలో వస్తువు యొక్క బరువును లేదా ద్రవ పదార్థం యొక్క కొలమానమును కూర్చున్నటువంటి అనేకమైనటువంటి సాదృశ్యాలను, పారాబుల్స్ను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేక సందర్భాలలో వాడటం గమనార్హం. నూతన నిబంధనలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రబోధాలలో దేవదేవుడు వ్యవసాయదారులను గూర్చినటువంటి సమాజం గనక విస్తారంగా విరివిగా వాడకంలో ఉన్నటువంటి ప్రతి పనిముట్టుతోనూ దేవుడు తన యొక్క చుట్టూ ఉన్నటువంటి భక్తులకు, ప్రజలకు దేవుని రాజ్యంను గూర్చినటువంటి సందేశాన్ని అందించడములో వారు కృతార్థులైనారు. గ్రీకు భాషలో ఉన్నటువంటి పదం ఇటీ కొలమానమును లేదా తూనికమును మీనా అన్నటువంటి పదంలో యేసుక్రీస్తు ప్రభుల వారి బోధలో మనం చూస్తాం. మానవుని యొక్క జ్ఞానం అందినంత మట్టుకు ఇట్టి బరువును లేదా కొలమానమును తెలిపినటువంటి మొట్టమొదటి ప్రామాణికములో మీనా మొదటిది. ఇట్టి మీనా లేదా తూకము ఇది బెబిలోనియన్లు చే సృష్టించబడిందని చరిత్రలో మనం చూస్తాం. మరియు హిత్తీయులు, ఫొనీషియన్స్, అసీరియులు, ఐగుప్తీయులు, హీబ్రూలు మరియు గ్రీకులు ఇటు మీనా అనే తూకమును వారు ఉపయోగించినట్టు చరిత్రలో మనకు విశదమవుతుంది. ఇటు మీనా దాని బరువు మరియు దాని ప్రధాన ఉపవిభాగాలతో సంబంధం పురాతన ప్రపంచంలోని వివిధ సమయాలలో మరియు ప్రదేశాలలో మారుతూ ఉంటుంది. విశ్వవ్యాప్తంగా ఇటు మీనాకు ఒక ప్రామాణికమైనటువంటి తూకము అనేది కనుగొనడం బహు కష్టం. మనుగడలో ఉన్నటువంటి రూపంలో బబిలోన్ల కాలము నుండి మీనా యొక్క తూకము లేదా బరువు 640 గ్రాములుగా మనం తెలుసుకుంటాం. మీనా లేదా మెనా ప్రాచీన హీబ్రూయులలో బరువు యొక్క ప్రాథమికమైనటువంటి ప్రమాణం ఇట్టి మీనా. పవిత్రమైనటువంటి బరువులలో వ్యవస్థలో పవిత్రమైనటువంటి ఈ మీనా 60 షెకెళ్లతో సమానంగా సూచించబడినది. మరియు 60 ఇట్టి సేక్రెడ్ మీనాస్ ఒక పవిత్ర ప్రతిభకు లేదా టాలెంట్కు సమానంగా చెప్పబడ్డది. టాల్ముడిస్ట్ వ్యవస్థలో ఒక టాల్ముడిస్ట్ మీనా 25 షెకెళ్లతో సమానం. మరియు 60 తాల్ముడిస్ మీనాలు ఒక తాల్ముడిస్ట్ ప్రతిభకు సమానం. ఇటు హీబ్రూలో సేక్రెడ్ మీనా లేదా పవిత్ర మీనా 499 గ్రాములుగా లేదా సుమారు 18 ఔన్సులుగా అంచనా వేయబడినది. ఇటు మీనా ఇటు తూకము డ్రాక్మాలకు అనగా సుమారు 100 డ్రాక్మాలతో సమానం, అనగా 413 గ్రాములు లేదా 15 ఔన్సులుగా అంచనా వేయబడ్డది. మీనా అనేది గ్రీకు ద్రవ్య ప్రామాణికానికి లేదా అంటే 100 దినారేలకు లేదా 6 రోజుల పనివారం ఆధారంగా సగటు కార్మికునికి 4 నెలల వేతం ఒక్క మీనా. హీబ్రూ భాషలో మనేహ్ ఈ పదానికి బహుశా గ్రీకు మీనాతో శబ్ద ఉత్పత్తి సంబంధం ఉన్నది. ఒక మీనా 50 షెకెళ్లతో సమానంగా పురావస్తు ఆధారంగా పవిత్రమైనటువంటి హీబ్రూ లేఖనాల యొక్క వివరణలో ఇట్టి మీనాను 570 గ్రాములు యొక్క బరువు ఉంటుందని అంచనా వేయబడినది. క్యూబిట్ విషయంలో
ఒక రాజు మీనా కూడా ఉండి ఉండవచ్చు. క్రైస్తవ గ్రీకు లేఖనాలలో ఒక మీనా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 100 డ్రాక్మాలతో ఇది సమానం, లేదా 60 మీనాల ప్రతిభతో సమానం. దీని విషయము ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 69వ వచనం, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గ్రంథంలో 45వ అధ్యాయం 12లో ఒక మీనా, దీనిని కింగ్ జేమ్స్ తర్జుమాలో 60 షెకెలులుగా పేర్కొనబడింది. నజరేయుడైనటువంటి యేసు తన సువార్త ప్రబోధాలలో లూకా శుభవార్త 19వ అధ్యాయం 11-27 వచనాలలో వారు చేసినటువంటి బోధలలో లేదా ప్రవచనాలలో ఇట్టి మీనాలను గూర్చినటువంటి ఉపమానాన్ని వారు బోధించటం గమనార్హం. ఇలాంటిది సమాంతరమైనటువంటి మరొక ఉపమానాన్ని మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 14-30లో మనం చూసుకుంటాం. ఇక్కడ పరిశుద్ధులైన మత్తయి గారు మీనాకు ప్రతిగా ప్రతిభకు సంబంధించిన ఉపమానంగా కూడా చెప్పబడ్డది. తర్వాత యూదుల వాడుకలో మీనా లేదా మెనా, దీని యొక్క బరువు దాదాపు 100 దినారీలతో సమానమని మనం చూస్తాం. ఇది దాదాపుగా సాధారణ రోజు వేతనానికి దాదాపు 100 రెట్లు. ఈ మీనా, మెనా అనేటువంటి ఈ గ్రీకు హీబ్రూ పదాలు పవిత్ర గ్రంథంలో 6 సార్లు గోచరిస్తాయి. లూకా సువార్త 18వ అధ్యాయంలో 13వ వచనం, 16వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 24వ వచనం. అనంతరం యెహెజ్కేలు గ్రంథంలో 45వ అధ్యాయం 12వ వచనంలో ఇట్టి మీనాను చూస్తాం. దేవుని యొక్క ప్రబోధం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడునుగాక. గాడ్ బ్లెస్.